నా పేరు ఇషాక్ వలి. నేను తుని నుంచి వచ్చానండి. ఈస్ట్ గోదావరి డిస్టిక్ తుని. నాకు బ్లడ్ క్యాన్సర్ అండి, స్టేజ్ 3 అండి. ఇది తెలిసిన వెంటనే విఆర్కే సార్ గారిని కలాలనేసి హైదరాబాద్ రావడం జరిగిందండి. సారు 3 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చారండి. ట్రీట్మెంట్ తీసుకున్న కాడి నుంచి కూడా ఆటోమేటిక్గా నేను రోజుకి 8 కిలోమీటర్లు రన్నింగ్ చేయడం, వాకింగ్ చేయడం, నా పనులు నేను చేసుకోవడం అన్నీ కూడా బాగానే జరిగాయండి. ఇప్పుడు 4 నెలల కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ పనులకు కూడా నా వర్క్ మీద కూడా వర్క్ చేసుకుంటున్నానండి. ఇప్పటికైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇంతకుముందు జ్వరం, ఆకలి లేకపోవడం ఇవన్నీ ఉండేవండి. ఆ జ్వరం రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి దగ్గర నెల 15 రోజులు 45 రోజులు అలాగే హాస్పిటల్లో తిరిగానండి. ఆ 45 రోజులు హాస్పిటల్లో తిరిగితే టెస్టులు అవి చేసేవారండి. కానీ వాళ్ళు ఏం చెప్పలేదండి. కొంచెం నాకు దీని మీద అవగాహన ఉండడం వల్ల ఏంటంటే ఒకవేళ బ్లడ్ క్యాన్సర్ ఏమో అనేసి విశాఖపట్నం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళానండి. అక్కడ టెస్టులు అన్నీ చేశారు. ఆ టెస్టులు చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షలు కూడా రాశారండి. అయితే అక్కడ డాక్టర్ గారిని నేను ఒకటి అడగడం జరిగిందండి. సార్ అన్నారు 6 కిమోలు ఇవ్వాలని చెప్పారండి. 6 కిమోలు ఇస్తే గ్యారంటీగా నేను బతుకుతానా అని నేను సార్ని అడగడం జరిగిందండి. సార్ నా ముఖంగా చూసి చిన్న చిరునవ్వు నవ్వారు. ఇది గ్యారంటీగా మేము తగ్గించలేము, మీకు అదుపులో ఉంటుంది అనేసి చెప్పారండి. సరే, ఇంకా అదుపులో ఉంటుందని చెప్తున్నారు కదా, ఇంకెందుకు వచ్చింది, ఇక్కడ ఎలాగనే చచ్చిపోతాను కదా, రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది కదా అనేసి ఇక్కడ రావడం జరిగిందండి. మన రామకృష్ణ హెల్త్ లైన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చినంటే సారు నాకు ధైర్యం చెప్పి, ఇదేం కాదాబాయి, ఇదే నిర్ణయం చేస్తుంది, ఇది నీకు పెద్ద సమస్య ఏం కాదు, నీ లైఫ్ లాంగ్ బతుకుతావు నువ్వు అనేసి ధైర్యం చెప్పి నాకు డైట్ మొదలు పెట్టడం జరిగిందండి. డైట్ మొదలుపెట్టిన కాడి నుంచి 15 రోజులు కొంచెం ఇబ్బంది ఉండిందండి. 15 రోజుల తర్వాత కాడి నుంచి దగ్గర నార్మల్గా అయిపోయానండి. నేను ఇప్పుడు డైలీ నేను 8-10 కిలోమీటర్ల వరకు కూడా అప్పటి నుంచి కూడా వాకింగ్ చేసేవాడిని అండి. సార్తో చెప్పాను, వాకింగ్ వెళ్తున్నాను సార్ అంటే, ఇంకా నెక్స్ట్ నువ్వు కాలు పీకినంత వరకు అడిగాను సార్ చెప్పారండి. నేను అలాగే ప్రయత్నించానండి. ఇప్పటికి నార్మల్ వచ్చిందండి. ఇప్పుడు ఆరోగ్యం అంతా కూడా చాలా బాగానే ఉందండి. ప్రజెంటు శుభ్రంగా తింటున్నాను. రోజుకి 8 కిలోమీటర్లు వాకింగ్ చేస్తున్నానండి, ఉదయం సాయంత్రం కూడా. అలాగని ఆయాసం కానీ వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏమీ కనిపించలేదండి. అంతా బాగుందండి ఆరోగ్యం అంతా. ఇప్పుడు 4వ నెల మళ్ళీ సార్ని కలడానికి అనేసి ఇప్పుడు రావడం జరిగిందండి. ఈ క్యాన్సర్ సంబంధించింది ఎవరికైనా సరే ఉండే మట్టుకి కంపల్సరీగా మన విఆర్కే గారిని కలిస్తే మట్టుకి మనకి వీలైనంత త్వరగా మంచిగా తగ్గుతుందండి. ఇది ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కిమోలు కట్టి ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే చాలామంది మా రిలేషన్స్ కూడా చూశానండి. మా ఈదులోనే దగ్గర 2-3 చచ్చిపోయారండి. ఆ కిమోలు ఇవ్వడం వల్ల మరీ బక్కగా ఇదైపోయి, దానివల్ల ఇక్కడైతే మటుకి నాకు అన్ని విధాలా సేఫ్గా ఉన్నానండి. ఈరోజు మీ ముందు నించొని ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నానండి. ఇదంతా మన వీరభద్ర రామకృష్ణ గారు చాలా వాళ్ళండి. ఆయన చేయవాస్తు వీలైనంత వరకు ఎవరికైనా ఇటువంటి ఈ క్యాన్సర్ అనేది ఏదైనా ఉంటే మటుకి సార్ని కలిస్తే మీకు ఈజీగా తగ్గుతుంది అనేసి నేను కోరుకుంటున్నానండి. మన విఆర్కే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. రామకృష్ణ హెల్త్ లైన్ న్యాచురల్ కేర్. థ్యాంక్ యూ.